అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఫ్ ఆఫ్ క్రాంతి. నేను మీ లక్ష్మిని. ముందుగా అందరికీ నమస్కారాలండి. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి అసలు మినీ మానిటైజేషన్ అంటే ఏంటి, మినీ మానిటైజేషన్ తర్వాత మనకి ఏ ప్రాసెస్ ఉంటుంది, మనము ఏమేమి అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నాను. అసలు మినీ మానిటైజేషన్ అంటే ఏంటి అంటే మనము యూట్యూబ్ కి మన ఛానల్ ఎలిజిబులా కాదా అని చెప్పేసి మనకి మినీ మానిటైజేషన్ ద్వారా తెలిసిపోతుంది అనమాట. అసలు మినీ మానిటైజేషన్ కి మనం అప్లై చేసుకోవడానికి మనం ఎలిజిబుల్ కాదా అని తెలియడానికి అసలు ఏం కావాలి అంటే 1000 సబ్స్క్రైబర్స్, అంటే మన ఛానల్ కి 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 90 డేస్ లోపల 3 మిలియన్ వ్యూస్ కావాలి, లేదా 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ అవర్స్ కావాలి. ఈ రెండింటిలో ఏది ఉన్నా కూడా మనం మినీ మానిటైజేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ మినీ మానిటైజేషన్ కి అప్లై చేసుకుంటే మనకి ఏం జరుగుతుంది అంటే, మనం మినీ మానిటైజేషన్ కి అప్లై చేసుకున్న తర్వాత మన ఛానల్ మొత్తం వెరిఫికేషన్ చేస్తుంది యూట్యూబ్ వాళ్ళు. సో వెరిఫికేషన్ తర్వాత మనకి ఎలిజిబుల్ అయితే ఓకే, రివ్యూకి వెళ్తుంది కదా, ఎలిజిబుల్ అయిపోయింది అనుకోండి, మనకి డాలర్ సింబల్ వస్తుంది. అంటే ఈ క్షణం నుంచి మనం సగం, అంటే మనం యూట్యూబ్ కి ఎలిజిబుల్ అయిపోయినట్టే, మాక్సిమం అయిపోయినట్టే. మనం అప్పటి నుంచే మనము ఎర్నింగ్, అంటే మన సంపాదన స్టార్ట్ అవుతుంది అని అర్థం. అంటే సగం సంపాదన స్టార్ట్ అవుతుంది అనమాట. ఎలా అంటే ఈ డాలర్ సింబల్ వస్తుంది అనమాట. మనకు ఒక డాలర్ సింబల్ వస్తుంది, మనకి మెయిల్ ద్వారా వచ్చేస్తుంది. మనం ఎలిజిబులా కాదా అని చెప్పేసి మనము మినీ మానిటైజేషన్ కి అప్లై చేసిన ఒక 1 వీక్ లోపల మనకి ఎలిజిబులా కాదా అని చెప్పేసి మనకి మెయిల్ వచ్చేస్తుంది. దాని తర్వాత మనం లైవ్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే మనకి మన ఛానల్ కి డాలర్ సింబల్ అనేది వస్తుంది అనమాట. ఈ డాలర్ సింబల్ వచ్చిన దగ్గర నుంచి మనకి సగం ఎర్నింగ్, అంటే మనకి సూపర్ చాట్స్ కానీ అండ్ మెంబర్షిప్స్ కానీ మనకి ఓపెన్ అయిపోతాయి అనమాట. మన ఛానల్ కి ఇంకా మెంబర్షిప్ తీసుకున్నా, సూపర్ చాట్ తీసుకున్నా కూడా అందులోంచి మనకి అమౌంట్ యాడ్ అవుతూ ఉంటుంది, డాలర్స్ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీనికి ఇది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సింబల్ తర్వాత $10, అంటే మనం అప్పటి నుంచి ఎర్నింగ్ స్టార్ట్ చేస్తాం కదా. ఈ ఎర్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఫేస్ వెరిఫికేషన్. ఈ ఫేస్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి మినీ అయిన తర్వాత మనము లైవ్ పెట్టినా, లేదంటే నార్మల్ గా మనము ఎర్నింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా. సో అప్పటి నుంచి మనకి $10 కంప్లీట్ అయ్యాక మనకి ఫేస్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అంటే ఫేస్ వెరిఫికేషన్ ఎందుకు అంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మనకి ఫేస్ వెరిఫికేషన్ జరుగుతుంది అనమాట. అసలు ఛానల్ మందా కదా అని చెప్పేసి మనకి ఫేస్ వెరిఫికేషన్ జరుగుతుంది. నెక్స్ట్ మన ఫేస్ వెరిఫికేషన్ అయిపోతుంది. ఫేస్ వెరిఫికేషన్ కూడా అయిపోయాక మళ్ళీ మనకి మెయిల్ వస్తుంది, మనము ఎలిజిబులా కాదా అని చెప్పేసి కొన్ని ప్రాసెస్ ఉంటుంది కదా. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి 1 వీక్ లోపల మళ్ళీ ఒక మెయిల్ వస్తుంది. అంటే మనకి బ్యాంక్ డీటెయిల్స్, అంటే ఇప్పుడు మనము మన ఛానల్ నుంచి మనము సంపాదన వస్తుంది కదా, ఆ అమౌంట్ మన అకౌంట్ లో పడాలా, లేదంటేనేమో మనీ ఆర్డర్తో, అంతకుముందేమో మనీ ఆర్డర్తో వచ్చాయన్నా అండ్ బ్యాంక్ కూడా వెళ్ళి తీసుకునే వాళ్ళంట, లేదంటేనేమో ఇప్పుడైతే డైరెక్ట్ గా అదేం ప్రాసెస్ ఏం లేదు, మనకి డైరెక్ట్ గా అమౌంట్ అయితే మనకి అకౌంట్స్ లో పడిపోతుంది. సో మనకి ఈ ఫేస్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫేస్ వెరిఫికేషన్ లో మనకి కావాల్సింది ఏంటంటే ఆధార్ కార్డు నంబర్ అవన్నీ తీసుకుంటుంది. అలానే పాన్ కార్డు కావాలి, పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కావాలి. సో మనకి ఇవన్నీ కాకుండా పాన్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది. మనకి కంపల్సరీ కావాల్సింది పాన్ కార్డు కావాలి అండ్ పాన్ కార్డు అండ్ ఫేస్ వెరిఫికేషన్ అయిపోతుంది. పాన్ కార్డ్ డీటెయిల్స్ మనం ఇచ్చేస్తాము. తర్వాత వచ్చేసి మనకి బ్యాంక్ డీటెయిల్స్. ఈ ఫేస్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒక 10 days 15 days కి బ్యాంక్ డీటెయిల్స్ అయితే మనకి ఓపెన్ అయిపోతుంది అనమాట. ఈ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనము అప్లై చేసేసుకోవాలి. ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఏంటంటే మనకి ఇండియన్దే, మాక్సిమం మనం ఇండియాలోనే ఉంటాం కాబట్టి, మనం అంతా ఇండియన్సే కాబట్టి మాక్సిమం ఇండియన్దే ఉన్నదని చూసుకోవాలి. తర్వాత ఈ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనము చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా చేసుకోవాలి. అలానే ట్యాక్స్, అంటే యూఎస్ ట్యాక్స్ అండ్ యూకే ట్యాక్స్ ఉంటాయి కదా, ట్యాక్స్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది అనమాట. ట్యాక్స్ కూడా అప్లై చేసుకోవాలి. ట్యాక్స్ కి అండ్ బ్యాంక్ డీటెయిల్స్ మనం అప్లై చేసేసుకుంటే కనుక ఇక్కడికి ప్రాసెస్ మాక్సిమం అయిపోయినట్టే. దీని తర్వాత మనం ఇంకా మిగిలిన ప్రాసెస్ ఉంటుంది అనమాట. మనము ఇంకా మానిటైజేషన్ తర్వాత కూడా మనము డాలర్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. మనకైతే ప్రెసెంట్ ఈ మినీ మానిటైజేషన్ కి అండ్ మానిటైజేషన్ కి మధ్యలో అయితే మనకి డాలర్ సింబల్ ఒకటి యాడ్ అవుతుంది. ఈ డాలర్ సింబల్ ద్వారా మనము ఎర్నింగ్ వచ్చేసేసి సూపర్ చాట్స్ మెంబర్షిప్స్ ద్వారా మనము
డాలర్స్ అయితే యాడ్ అయిపోతాయి మనకి. అంటే డాలర్ సింబల్ వస్తుంది. అలానే తర్వాత వచ్చేసి ప్రాసెస్ వచ్చేసి ఫేస్ వెరిఫికేషన్ అండ్ పాన్ కార్డు, తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అండ్ ట్యాక్స్. ఇవన్నీ కూడా మనకి మినీ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మొత్తం అన్ని కూడా మనము చేసుకోవాల్సిన ప్రాసెస్ అన్నమాట. సో కంపల్సరీ కూడా ప్రతి యూట్యూబ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మినీ మానిటైజేషన్ అయిపోయినాక ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఈ మినీ మానిటైజేషన్ దగ్గర నుంచి మనం జాగ్రత్తగా మానిటైజేషన్ వరకు కనుక మొత్తం అన్ని క్షుణ్ణంగా పరీక్షించి అప్లై చేసుకుంటే కనుక మనము ఇంకా యూట్యూబ్ కి ఎలిజిబుల్ అండ్ మనం యూట్యూబ్ లో మనము మన సంపాదన ఎర్న్ చేయొచ్చు అనమాట. సో మనం మాత్రం ఈ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మనం 1-2 సార్లు చెక్ చేసుకుని మనం డీటెయిల్స్ సబ్మిట్ చేసుకోవాలి. సో అందరికి కూడా కంపల్సరీ ఇవి కాస్తంత కొంచెం జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకుని కంపల్సరీ చేసుకోండి. అలానే మనకి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత కూడా నేను చెప్తాను. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఏముంటుందో కూడా నేను చెప్తాను అనమాట. నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా కూడా నాకు డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. కానీ మినీ మానిటైజేషన్ అప్పుడు మాత్రం కొన్ని ఉంటాయి, కొంత ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది. అంటే నాకైతే అంత అంటే నార్మల్ గా చూపించడానికి ఇంకా చాలా టైం అవుతుంది కదా. సో టెక్ ఛానల్స్ ఉన్నాయి, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మానిటైజేషన్ ఎలా చేసేసుకోవాలో కూడా, మినీ మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అవన్నీ కూడా మనకి టెక్ ఛానల్స్ లో ఉన్నాయి. సో కొంతమంది టెక్ ఛానల్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు, లేదంటేనేమో వాళ్ళు డైరెక్ట్ గా చెప్తూ ఉన్నారు కదా. సో మినీ మానిటైజేషన్ అప్లై చేసుకోవడానికి ఏమేం కావాలో నేనైతే చెప్పాను. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది మాత్రం ఒకసారి టెక్ ఛానల్స్ లో చూడండి. డీటెయిల్స్ అన్ని మొత్తం చేసేసి ఉంటాయి. సో మనం మాత్రం అప్లై చేసుకోవడానికి మాత్రం ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కొంచెం తెలిసిన వాళ్ళతో చేయించుకోండి. నేనైతే తెలిసిన వాళ్ళతో చేయించుకున్నాను. కొన్ని ఇంకా మా హస్బెండ్ ఇందులో చెప్పారు, తెలిసిన వాళ్ళు చెప్పారు, ఇలాంటి మా హస్బెండ్ కూడా కొంచెం చెప్పారు. ఎందుకంటే మనము కొన్ని నెలల నుంచి అండ్ కొంతమంది అయితే సంవత్సరాల నుంచి కూడా కష్టపడిన కష్టం మొత్తం ఇక్కడే ఉంటుంది కదా, అప్లై చేసుకోవడంలోనే ఉంటుంది అనమాట. ఏ చిన్న మిస్టేక్ ఉన్నా కూడా మళ్ళీ కొంతమందికి అయితే డాలర్ సింబల్స్ కూడా ఎగిరిపోతూ ఉన్నాయి. దాని గురించి కూడా నేను చెప్తాను. ఎందుకంటే మనము డీటెయిల్స్ ఇవ్వడంలోనే మనం మొత్తం ఉంటుంది అనమాట. మనం కష్టపడిన కష్టం మొత్తం మనకి శాలరీ రూపంలో వస్తేనే కదా మనము హ్యాపీ. సో అందుకని చెప్పేసి మనం డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు కానీ, మనము అప్లై చేసుకునేటప్పుడు కానీ జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకొని మొత్తం కరెక్ట్ పెట్టామా లేదా అని చెప్పేసి మీరు సబ్మిట్ చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి. ఓకేనా? ఇంకా మళ్ళీ నేను మానిటైజేషన్ తర్వాత ఏముంటాయి, అసలు మనకి పూర్తి ఎర్నింగ్ అంటే మనకి ఎలా వస్తుంది అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. అలానే శాలరీ కూడా వస్తే కనుక నేను శాలరీ వచ్చిన వీడియో కూడా నేను పెడతాను. ఎంత వస్తుంది, ఎలా వస్తుంది, ఏంటి అని కూడా నేను పెడతాను. ఓకేనా? ఇంకా ఈ వీడియో చూసేసి మీరు అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ పెట్టి, ఒక కామెంట్ పెట్టి, వీడియో నచ్చితే కనుక షేర్ కూడా చేయండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ బాయ్.